ఒక దేశానికి సరిహద్దులు అనేవి చాలా ప్రాముఖ్యం. అందుకే ఆ సరిహద్దులను కావలి కాయడానికి సైన్యాన్ని ఏర్పాటు చేస్తారు. సరిహద్దులో సరైనటువంటి మెలకువ కలిగి మనం ఉండకపోతే దేశం అంతా కూడా ఇరుకులో, ఇబ్బందిలో నిలిచిపోతుంది. సరిహద్దును కావలి కాసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? అలాగైతే ఈరోజు మనము ఏ సరిహద్దు విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, యెహోషాపాతు జీవితం మనకేమి నేర్పుతుంది అనేది ఈ దిన భాగంలో ఆలోచిద్దాం రండి. మనల్ని భద్రపరచువాడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తూ వాక్య ధ్యానం కొరకై ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దినవృత్తాంతంలో 2వ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 17వ అధ్యాయంలో 2వ వచనానికి మనం వచ్చాం. 2వ వచనంలో ఒక భాగాన్ని మాత్రమే చూసాం. ఈరోజు మిగతా అంశాల గురించి ఆలోచిద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. అతడు యూదా దేశంలోని ప్రాకారపురములన్నిటి యందు సైన్యములను ఉంచి, ఈ మాటను మనం ధ్యానం చేశాం. తర్వాత మాట చూద్దాం. యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. మనం దృష్టి పెట్టాల్సినటువంటి మాట ఏంటంటే, ఎఫ్రాయిము పట్టణముల యందు కావలి బలములను ఉంచెను అనే మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆ మాట మీద దృష్టి పెడదాం. ఎఫ్రాయిము పట్టణముల యందు కావలి బలములను ఉంచెను. ఎందుకు ఎఫ్రాయిము పట్టణముల యందు కావలి బలమును ఉంచాలి? ప్రాకారపురములన్నిటి మీద అన్నిటి యందు సైన్యాన్ని పెట్టాడు కదా, ఇది గడిచిన భాగంలో విన్నాం. మరి ఇప్పుడు ఎఫ్రాయిము పట్టణముల యందు కావలి బలమును ఎందుకు ఉంచాలి? కావలి వారిని ఎందుకు పెట్టాలి? తను ఎఫ్రాయిము పట్టణముల యందు కావలి వారిని ఉంచడం మనకేమి నేర్పిస్తుంది? అది మన జీవితంతో ఏం మాట్లాడుతుంది అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఎఫ్రాయిము అనేటువంటి ఈ ప్రాంతము ఉత్తర రాజ్యంగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు దేశానికి భాగం. ఇంకో రకంగా చెప్పాలంటే అది ఒక రకంగా బార్డర్, ఈ దేశానికి ఆ దేశానికి సరిహద్దు. ఆ ప్రాంతములో ఆస కొన్ని పట్టణాలను జయించాడు. ఆ ఎఫ్రాయిం ప్రాంతంలో కొన్ని పట్టణాలను జయించాడు. అంటే జయించబడిన ఈ ప్రాంతాలు ఇటు యోధా రాజ్యానికి అటు ఇశ్రాయేల్ రాజ్యానికి సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఒక దేశం మీదకి ఏదైనా ఒక యుద్ధం వచ్చింది అని అంటే, ఒక దేశం మీదకి ఏదైనా ఒక సమస్య తలెత్తిందంటే దానికి ప్రధానమైన కారణము సరిహద్దు బలంగా లేకపోవటం. సరిహద్దులో ఉన్నటువంటి వ్యక్తులు బలంగా ఉన్నప్పుడు సరిహద్దులో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా కావలి కాసేవారుగా ఉంటే, సరిహద్దులో ఉన్నటువంటి వారు ఎదురు నిలబడి పోరాటం చేసేవారుగా ఉంటే దేశమంతా సంతోషంగా ఉంటుంది. అందుకే మన దేశాన్ని మన దేశపు సరిహద్దులో ఉండి మన దేశ భద్రత కొరకు పాటుపడుతున్నటువంటి సైనికుల గురించి మనం ప్రార్థన చేయాలి. వారిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. సో వారు ఆ విధంగా పోరాటం చేస్తున్నారు కాబట్టే, కావలి కాస్తున్నారు కాబట్టే దేశంలో మనం ఈ రీతిగా ఉండగలుగుతున్నాం. అయితే ఇక్కడ గమనించండి, ఈ బోర్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా అటాక్ గురవుతూ ఉంటాయి. ఎక్కువగా శత్రువు దాడి చేసే ప్రాంతాలుగా ఉంటూ ఉంటాయి. ఆ సరిహద్దు అనుభవాల్లో, ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ శాతం మనం కొన్ని సందర్భాలలో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. సరిహద్దులలో మనం రాజీ పడిపోతూ ఉంటాం. మన ఆత్మీయ జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే, మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోయేది ఎక్కడ? మధ్యలో కాదు. పడిపోవటానికి, ఎక్కువ నష్టపోవటానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఎడ్జ్, ఆ సరిహద్దు చివర ఎక్కడో ఒక మూలన తగులుకుంటుంది. దాని ద్వారా నష్టాన్ని చూసేటువంటి వారంగా ఉంటాం. బార్డర్లో కట్ అయిపోతూ ఉంటుంది. మన కాంప్రమైజ్ అనేది బార్డర్లో జరుగుతూ ఉంటుంది. మనం రాజీ పడటం అనేది బార్డర్లో జరుగుతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే కొంచెంలో మనం రాజీ పడతాం,
దాని ద్వారా సమస్యలు ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మందిరానికి మందిరానికి రావడం విషయంలో మనం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఒక ఆదివారం మానుకుంటే చాలు, ఒక కూడిక మానుకుంటే చాలు, ఒక సంఘ కార్యక్రమాన్ని మానుకుంటే చాలు. దాని ద్వారా ఏం జరుగుతుంది? అక్కడ మనం ఇచ్చినటువంటి ఒక చిన్న ఆ విధంగా మనము నిర్లక్ష్యం చేయటం అనేది ఒక రకంగా ఈ కార్యక్రమం అంతట్లో ఒక రకంగా వచ్చిన ఒక పగులు లాంటిది. ఒక ఆనకట్టలో చిన్న పగులు ఏర్పడింది అనుకుందాం, డ్యామ్లో చిన్న రంధ్రం ఏర్పడింది అనుకుందాం. ఆ చిన్న రంధ్రము ఏం చేస్తుంది? ఆ నీటి ప్రవాహాన్ని బట్టి పెద్ద రంధ్రం అవుతుంది. రాను రాను ఆ ఆనకట్టే కూలిపోవటానికి లేదా ఇంకా ఎక్కువ సమస్యలు సృష్టించబడటానికి ఈ చిన్న రంధ్రమే కారణం. సరిహద్దులో మనం రాజీ పడుతున్నటువంటి విధానము మన జీవితాన్ని ఇక్కట్లోకి నెట్టివేస్తుందన్న సంగతి గ్రహించాలి. ఏ సరిహద్దులో మనం రాజీ పడుతున్నామో ఆలోచన చేయాలి. చిన్న రంధ్రము పెద్ద నౌకను, పెద్ద ఓడను మునిగిపోయేటట్టుగా చేస్తుంది. ఏ స్మాల్ హోల్ కెన్ సింక్ ఏ బిగ్ షిప్. ఏ స్మాల్ హోల్ కెన్ సింక్ ఏ బిగ్ షిప్. ఓ పెద్ద ఓడ మునిగిపోవటానికి చిన్న రంధ్రం చాలు. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ సగం నిజం చెప్తే చాలు. అది పెద్ద సమస్యకు కారణమవుతుంది. సో ఈ విధంగా సాతానుడు మనల్ని శోధించేది, శత్రువు మన మీద దాడి చేసేది ఏ అంశంలో అంటే సరిహద్దులోనే. సరిహద్దులో సాతానుడు మనపై దాడి చేసేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఈ సరిహద్దును మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన జీవితంలో ఎఫ్రాయిము పట్టణాలుగా ఏవున్నాయో వాటి మీద మనము దృష్టి పెట్టుకోవాలి. ఏవేవి మన జీవితాల్లో, ఇప్పుడు ఉదాహరణకి యవ్వనంలో ఉన్నటువంటి వారు తలలో తెల్ల వెంట్రుకలు వస్తే ఒప్పుకుంటారా? అర్జెంటుగా వాటిని పీకేయాలి లేదా రంగేసేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. అయితే ఏ తెల్ల వెంట్రుకలను మనము మన జీవితంలో ఇప్పుడు వరకు భరిస్తూ వచ్చామో, చిన్న చిన్న సమస్యలే అనుకుంటున్నామో, దేన్నైతే మనం నిర్లక్ష్యం చేస్తున్నామో దాని గురించి ఆలోచన చేయాలి. ఈ సరిహద్దు ప్రాంతంలో మనము శ్రద్ధ తీసుకోకపోతే, ఆ బార్డర్లో మనం శ్రద్ధ తీసుకోకపోతే దాని ద్వారా సమస్యలు ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటాం. దేవుడే చూసుకుంటాడులే, ఆ సరిహద్దును దేవుడే కావలి కాస్తాడులే అని యెహోషాపాతు అనుకోలేదు. ఆ ప్రాంతంలో యెహోషాపాతు కావలి వారిని పెట్టాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనము ఈ విషయంలో ఆలోచన కలిగి తగు రీతిలో కావలి వారిని ఏర్పాటు చేసేటువంటి వారంగా ఉండాలి. సరిహద్దు విషయంలో శ్రద్ధ తీసుకునే వారమై ఉండాలి. ఇదే వచనంలో మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏంటంటే, ఏం చేశాడు యెహోషాపాతు అంటే, మరలా చదువుతున్నాను 2వ వచనం. యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. తన తండ్రి పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందు, దీని గురించి మనం ఆలోచిస్తే, ఎఫ్రాయిము పట్టణాలు తన తండ్రి పట్టుకున్నటువంటి పట్టణాలు, అనగా తన తండ్రి జయించినటువంటి ప్రాంతాలు. ఆసా ఈ ప్రాంతాలను జయించాడు. అయితే ఆసా ఆ ప్రాంతాలను జయించాడు, కానీ ఆసా ముగింపు ఎలా ఉంది? గర్వంతో చెడ్డ ముగింపును పొందినవాడుగా ఆసా ఉన్నాడు. దేవునిపై విశ్వాసం లేకుండా ప్రవర్తించిన వాడుగా ఆసా ఉన్నాడు. ఇప్పుడు యెహోషాపాతు చేసిన పని ఏంటనేది మనం ఇక్కడ ఆలోచన చేస్తే, యెహోషాపాతు ఆసా ద్వారా కలిగిన మంచి ఏదైతే ఉందో దాని విషయంలో దాన్ని జాగ్రత్తగా ఆయన భద్రపరిచాడు. ఆసా చేసిన తప్పిదాలు ఏమున్నాయో వాటిని యెహోషాపాతు తన జీవితంలో చేయకుండా జాగ్రత్త పడ్డాడు. అందరం ఈ మాటగా ఆలోచన చేయాలి.
ఈ ఆసా మూలంగా, ఆసా కొన్ని పట్టణాలు పట్టుకున్నాడు కదా, ఆసా సంపాదించినటువంటి విజయాలను ఇప్పుడు ఆయన జాగ్రత్తగా కావలి కాసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆసా ఏ తప్పులు చేశాడో ఆ తప్పులు ఈయన చేయట్లేదు. ఏదైతే దేవుడు మనకు వారసత్వంగా ఇస్తున్నాడో, ఆత్మీయ వారసత్వంగా దేవుడు ఏదైతే ఇస్తున్నాడో దాన్ని మనం గౌరవించాలి. అయితే ఈ క్రమంలో మన తల్లిదండ్రులు ఎక్కడ తప్పిపోయారో, మన తల్లిదండ్రులు ఏ బలహీనతలు కలిగిన వారుగా ఉన్నారో ఆ బలహీనతలు మన జీవితంలో కానరాకుండా, కనబడనివ్వకుండా మన జీవితాన్ని కట్టుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. బహుశా మనకు ఒక మంచి సంఘం ఉండొచ్చు, మనం ఒక మంచి కుటుంబానికి చెందిన వారు అవ్వచ్చు, మనకు మంచి పరిచర్య ఉండొచ్చు, చాలా మంచిది. అయితే మనకి దేవుడు ఇలాంటివి ఇచ్చినప్పటికీ ఇప్పుడు మన మీద బాధ్యత ఉంది. మన యొక్క సంఘాన్ని, మనం కలిగి ఉన్న ఆ పేరును మనము మరలా ఇంకా బలపరుచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కావలి వారిని ఏ రీతిగా అయితే యెహోషాపాతు కావలి వారిని అక్కడ పెట్టాడో ఆ విషయంలో మనం కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరత ఉంది. మనలో కొంతమంది ఇలా బ్రతుకుతూ ఉండొచ్చు. మా అమ్మ నా కోసం ప్రార్థన చేస్తుంది, మా నాన్న దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నేను ఎలాగున్నా ఇబ్బంది లేదు. తల్లిదండ్రుల విశ్వాసం మీద, తల్లిదండ్రుల యొక్క భక్తి మీద ఆధారపడి జీవించేటువంటి పిల్లలు. యెహోషాపాతు అలా లేడు. తల్లిదండ్రుల యొక్క భక్తిని, తల్లిదండ్రుల యొక్క ఆత్మీయతను ఆధారం చేసుకొని ఆ భక్తే, ఆ ఆత్మీయతే తనకు రక్షణ కలిగిస్తుంది అనుకునేటువంటి వ్యక్తిగా యెహోషాపాతు లేడు. కానీ తన సొంతంగా ముందడుగు వేశాడు. మా అమ్మ నా కోసం ప్రార్థన చేస్తుంది. ఇదేంటి? ఆసా జయించిన పట్టణం లాంటిది, అది ఆసా పట్టణం. మరి యెహోషాపాతు ఏ విధంగా ఆసా జయించినటువంటి పట్టణాల్లో తాను కావలి వారిని పెట్టాడో ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. మన కావలి వారు ఎక్కడ? మనం వ్యక్తిగతంగా తీసుకుంటున్నటువంటి శ్రద్ధ ఏది? తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిని మనం కాపాడాలి, కానీ మనం సొంతగా కొన్నిటిని సంపాదించుకునేటువంటి వారంగా కూడా ఉండాలి. యెహోషాపాతు ఆ పాఠాన్ని మనకు నేర్పుతూ ఉన్నాడు. ఇక్కడ యెహోషాపాతు ఈ విధంగా ఉండగలిగాడు అని అంటే మనం ఒక విషయం ఆలోచన చేయాలి. తను మొదటిగా దేవునిలో తాను బలపరుచుకున్నాడు, అది అంతరంగంలో కలిగినటువంటి బలం. రెండవదిగా ఏం చేశాడు? చుట్టూ తన రాజ్యము చుట్టూ ఆయన కావలి వారిని ఏర్పాటు చేసి వారిని బలపరిచిన వాడు, ఆ పట్టణాలను బలపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి 5వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు. గమనించండి, అంతరంగంలోనూ మనల్ని మనం బలపరుచుకోవాలి, బాహ్యంగానూ మనల్ని మనం బలపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదో ఒకటి చేసి మిగతాదంతా అదే జరుగుతుంది అనుకొని మనము మోసపోకూడదు. ఇంకా చెప్పాలంటే అంతరంగంలో మనకు కలుగుతున్నటువంటి బలము, ఆత్మ సంబంధమైనటువంటి బలము బాహ్యంగా బాధ్యతాయుతంగా మనము ప్రవర్తించినట్లు, జీవించినట్లు మనలను ప్రోత్సహించాలి. ఈ రెండింటిని అసలు వేరు చేసి చూడలేం. ఆత్మ సంబంధమైన విషయాలు కొన్నని, భౌతిక సంబంధమైన విషయాలు ఇంకొన్నని చూడడానికి లేదు. ఒక వ్యక్తి క్రీస్తులో తన్ను తాను బలపరుచుకున్నట్లయితే, క్రీస్తుని బట్టి బలపరచబడినట్లయితే దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చిన ప్రతి దాని విషయంలో శ్రద్ధ తీసుకోవటానికి ముందడుగు వేసేటువంటి వాడుగా ఉంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో దావీదు గురించి చెప్పబడిన ఒక ఉదాహరణ మనం గమనిద్దాం. దావీదు మిక్కిలి దుఃఖపడాను, మరియు తమ కుమారులను బట్టి, తమ కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోలేను. దేవుణ్ణి బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఇక్కడ దావీదుకి చాలా నష్టం జరిగింది. 30వ అధ్యాయంలో దావీదుతో ఉన్నటువంటి 600 మంది సైన్యానికి కూడా, మనుషులకు కూడా నష్టం జరిగింది. వాళ్ళ పిల్లలని, వాళ్ళ ఆస్తిని శత్రువులు పట్టుకొని వెళ్ళిపోయారు. అందుకే అక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే దావీదు ఏడుస్తున్నాడు, దావీదు కుటుంబం కూడా ఆ శత్రువుల చేతులు చిక్కింది. దావీదుకు సంబంధించినటువంటి ఆస్తి దావీదు కోల్పోయాడు. తర్వాత తనతో ఉన్నటువంటి 600 మంది
సంపాదించినటువంటివి వాళ్ళ కుటుంబాలు కూడా చెరలోనికి వెళ్ళిపోయినాయి, శత్రువులు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే రాళ్ళు తీసుకొని దావీదుని కొట్టి చంపుదాం అనేటట్లుగా వాళ్ళ కోపం ఉంది. అయితే దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అయితే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్న దావీదు ఏం చేశాడు? బహుశా దావీదు స్థానంలో మనలో కొంతమంది మనం ఉన్నట్లయితే మనలో కొంతమంది ఇలా ప్రవర్తిస్తామేమో. దేవుని బట్టి నేను ధైర్యంగా ఉన్నాను. ఏంటి ఇప్పుడు దేవుని బట్టి ధైర్యంగా ఉన్నానంటే, ఎవరెవరైతే శత్రువులు చేతిలోకి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ దేవుడే తీసుకొచ్చి నా చేతిలో పెడతాడు. దావీదు ధైర్యం అది కాదు. దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ శత్రువులను తరుముతూ వెళ్ళాడు, ఆ శత్రువులను వెంబడించాడు, వాళ్ళనందరినీ జయించి తన వారిని తాను వెనక్కి తెచ్చుకోగలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన కేవలం కూర్చొని ప్రార్థన చేయలేదు. మనలో చాలామంది కేవలం కూర్చొని ప్రార్థన చేయడానికి పరిమితం అవుతున్నాం, పనేమి లేదు. అది నిజంగా బలపరుచుకోవటం అవ్వదు. బలపరుచుకునేటువంటి వ్యక్తి కార్యాచరణ ఉండాలి. ఆ వ్యక్తి విషయంలో, దాని విషయంలో కార్యాచరణ ఉండాలి. ఇప్పుడు యెహోషాపాతు తన యొక్క రాజ్యాన్ని బలపరుచుకునే క్రమంలో కేవలం దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా లేడు, కానీ కావలి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితంలో ఈ విషయంలో మనము ఆలోచన చేయాలి. మనం ఇలా చెప్పొచ్చు, బహుశా దేవుడే నాకు ఉద్యోగం ఇస్తాడు, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు అని చెప్తూ అస్సలు ఏమాత్రం సిద్ధపడకుండా, చదువుకోకుండా, కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమి నేర్చుకోకుండా కొనసాగుతుంటే దాన్ని విశ్వాసం అనరు, సోమరితనం అంటారు. దేవుడే నా కుటుంబాన్ని కాపాడుతాడు, నేను నమ్ముతున్నాను, నేను దేవుని నమ్ముతున్నాను, దేవుడే నా యొక్క వివాహ జీవితాన్ని కాపాడుతాడు అని చెప్పుకుంటూ భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా వైవాహిక జీవితంలో సరిహద్దులను, ఏవైతే సరిహద్దులు ఉన్నాయో వాటి విషయంలో శ్రద్ధ తీసుకోకుండా, కొన్ని పరిమితులు ఏర్పాటు చేసుకోకుండా ఉంటే అది విశ్వాసం అవదు, అది నిర్లక్ష్యం అవుతుంది. కాబట్టి మనం ఆలోచన చేసుకుని ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మన జీవితాల్లో ప్రాముఖ్యంగా ఈ 3 విషయాల్లో మనం శ్రద్ధ తీసుకోవాలి. ఒకటి, నీ మనస్సు. ఇది చాలా ముఖ్యం. చెడ్డ ఆలోచనలన్నీ వచ్చేది ఈ మనసులోకే, భయము నిండేది ఈ మనస్సులోనే, అనుమానాలు కలిగేది ఈ మనస్సులోనే. అందుకే ఈ మాట రాశాడు కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. సో మన మనస్సులో కలుగుతున్నటువంటి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేయాలి, శ్రద్ధ తీసుకోవాలి. మన మనస్సు మీద మనం శ్రద్ధ నిలపాలి. చెడ్డ ఆలోచన లోపలికి రానివ్వకుండా, భయము రాజ్యమేళనివ్వకుండా, అనుమానాలతో మన జీవితము కొనసాగనివ్వకుండా ఈ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ మనస్సు విషయంలో కావలి ఉంచుకోవాల్సి ఉంది, జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. రెండో విషయం, మన హృదయం. మన హృదయం చేదు అభిప్రాయాలు ఇక్కడ ఉంటాయి, రాజీ పడిపోతూ ఉంటాం చాలా విషయాల్లో. ఇంకా దేవునికి వ్యతిరేకమైన కార్యాలకు చోటు ఇచ్చేది ఇక్కడే. అందుకే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో నీ హృదయముల నుండి జీవదారులు బయలుదేరతాయి, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమన్నాడు. ఆ హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉంటాం. మూడవది, మన కుటుంబం. కుటుంబం ఎన్నో సందర్భాలలో డిస్ట్రాక్ట్ అయిపోవటానికి అవకాశం ఉన్నాయి, రకరకాల ఆలోచనలతో సతమతమయ్యే పరిస్థితులు ఉన్నాయి. లోకము ఎంతగానో కుటుంబాన్ని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది. అయితే మనము మన కుటుంబం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. యెహోషువలాగా ఈ మాట చెప్పాలి, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామని. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ ఎలా చెప్పాడో ఆ రీతిగా మనము మాట్లాడేటువంటి వారమై ఉండాలి. కాబట్టి మన మనసు విషయంలో, మన హృదయం విషయంలో, మన కుటుంబం విషయంలో ఈ 3 కోటలు కావలి వారిని ఉంచుట ద్వారా మనము భద్రపరుచుకోవాల్సింది. ముగింపులో ఏ అంశాలు మన జీవితంలో కావలి వారిని ఉంచకుండా, గాలికి వదిలేసినట్టుగా, పట్టించుకోకుండా, శత్రువుల చేతికి త్వరగా చిక్కేటట్టుగా
ఏవే అంశాలు ఉన్నాయో వాటి గురించి మనం ఆలోచన చేసుకోవాలి. యెహోషాపాతు చాలా తెలివైనవాడు. తను ఆ కోటలు కాపాడతాయి అనుకోలేదు, గోడలు రక్షిస్తాయి అని అనుకోలేదు, గోడలే ఆ పట్టణాలను కాపాడతాయి అనుకోలేదు, కానీ కావలి వారిని పెట్టాడు. ఈ దినం దేవుని మాటలు వింటుండగా దేవుడు మనతో చెప్తున్న విషయం ఏంటంటే, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నాకు ఏ కోటలు ఇచ్చాడు? గుర్తు చేశాను 3 కోటలు. నీ కుటుంబం, నీ పరిచర్య, దేవుడు నీకు ఇచ్చిన సమాధానము, నీ యొక్క వైవాహిక జీవితం, దేవుడు అనుగ్రహించిన సంబంధాలు, ఇవన్నీ ప్రభువు నీకు అనుగ్రహించిన కోటలు. కావలి వారిని పెట్టుకో. మన జీవితంలో ఎఫ్రాయిం ఎక్కడుంది? ఈ ఎఫ్రాయిములోనే జరగాల్సినవన్నీ జరిగేది. ఈ ఎఫ్రాయిం అనే ఈ సరిహద్దు ప్రాంతంలో మనం నిర్లక్ష్యంగా కనుక ఉంటే జరగాల్సిన నష్టం అంతా జరుగుతుంది. నా ఎఫ్రాయిమును నేను నిర్లక్ష్యం చేస్తున్నానా అనేది మనం ఆలోచన చేసుకొని జాగ్రత్తగా ముందడుగు వేద్దాం. 3వదిగా, ఎక్కడ నేను కావలి వారిని ఈ పూట ఏర్పాటు చేయాలి? ఏ విషయంలో నేను హద్దులు గీసుకోవాలి? ఏ అలవాటును నేను మానుకోవాలి? ఏ అలవాటును ప్రారంభించాలి? ఏ సంభాషణ నేను ప్రారంభించాలి? ఏ సంభాషణ నేను విడిచిపెట్టాలి? ఈ విధంగా మనం ఆలోచన చేస్తూ కావలి వారిని ఏర్పాటు చేసుకుందాం. తద్వారా మన జీవితాన్ని ప్రభువులో బలపరుచుకుందాం. ఇది నన్ను దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ప్రతి కోటను కాపాడే శక్తిని నాకు దయచేయి ప్రభువా. నా సరిహద్దులలో నేను నిర్లక్ష్యంగా ఉండకుండా, ఈ సరిహద్దులో నేను నిర్లక్ష్యంగా కనుక ఉంటే నష్టం జరుగుతుంది కనుక, నా సరిహద్దులలో నేను నిర్లక్ష్యంగా ఉండకుండా ఒక మంచి కావలి వాని వలె జాగ్రత్త వహించినట్లు నా జ్ఞానం దయచేయి. నా తల్లిదండ్రులు ఏదైతే నాకు సంపాదించి పెట్టారో, నా చేతిలోకి పెట్టారో, దాన్ని నేను గౌరవిస్తూ అది ఉంది, అది చాలు నాకు అని దాని మీద ఆధారపడి బ్రతికే వ్యక్తినిగా కాకుండా, నా సొంత విశ్వాసాన్ని, నేను నా సొంత రక్షణను, నేను సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆహారమును, సొంతంగా కొన్నిటిని పోగు చేసుకునే విధంగా నన్ను నేను బలపరుచుకోవటానికి సహాయం చేయమని దేవుని సందులో ప్రార్థన చేస్తాను. తల్లిదండ్రుల విశ్వాసం మీద, తల్లిదండ్రుల ఆత్మీయత మీద ఆధారపడుతూ అదే నిన్ను రక్షిస్తుందని, కాపాడుతుందని, మా అమ్మ నా కోసం ప్రార్థన చేస్తుంది, నాకేం ఇబ్బంది లేదని నీ జీవితాన్ని ఎంతకాలం నెట్టుకుంటూ వెళ్తావు? నిన్ను పరలోకం చేర్చేది మీ అమ్మ విశ్వాసం కాదు, మీ నాన్న ప్రార్థన కాదు. నీ భయమే, నీ భక్తే నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. వ్యక్తిగతంగా నీవు ప్రభువులో నీ విశ్వాసం స్థిరపరచుకోవాల్సి ఉంది. వ్యక్తిగతంగా క్రీస్తును అంగీకరించాల్సి ఉంది. వ్యక్తిగతంగా ప్రభువుతో సంబంధం కలిగి జీవించాల్సి ఉంది. కాబట్టి ఏ సరిహద్దులో, ఏ సరిహద్దులు అనగా ఏవైతే బలహీనమైన ప్రాంతాలుగా మన జీవితాల్లో ఉన్నాయో, ఆ బలహీనమైన ప్రాంతాలు, ఏ ప్రాంతాలైతే శత్రువు చేత దాడి చేయబడే అంశాలుగా ఉన్నాయో వాటిని నిర్లక్ష్యం చేయొద్దు. ఆ విషయంలో జాగ్రత్త తీసుకుందాం. అంతేకాకుండా తల్లిదండ్రుల మీదనే ఆధారపడి బ్రతకకుండా వారు ఇచ్చిన దానితో సంతోషిస్తూ వాటి మీద మనము మరికొన్ని సంపాదిస్తూ ఇంకా కట్టుకుంటూ ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. తల్లిదండ్రుల ఆస్తిని పాడు చేసేటువంటి కుమారుల లెక్కలో, కుమార్తెల లెక్కలో మన పేర్లు ఉండకుండా తన తండ్రి ఇచ్చిన దానిని కట్టుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళాడు అనేటువంటి పేరు సంపాదించుకునేటువంటి వారమై ఉండాలి. అంతేకాకుండా తల్లిదండ్రులు ఏ తప్పిదాలు అయితే చేశారో ఆ తప్పిదాలు మన జీవితంలో జరగనివ్వకుండా జాగ్రత్త పడదాం. దేవుడి మాటల ద్వారా మీతో మాట్లాడితే దేవుని సందులో మంచి తీర్మానము దేవుని వాక్యాన్ని బట్టి కైకొందాము రండి. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు. యెహోషాపాతు జీవితం ద్వారా మీరు మా ఎదుటికి తీసుకొస్తున్న సత్యాల కొరకు వందనాలు. ఆ జీవితాల్లో బలహీనంగా ఉన్న ప్రాంతాలు ఏంటో మేము గుర్తించి ఆ సరిహద్దులో కావలి ఉంచే వారంగా మేము ఉండాలని, ఆ సరిహద్దులో మేము నిర్లక్ష్యంగా కనుక ఉంటే, అదే ముందులే అని దాన్ని మేము వదిలేస్తే, మేము చూపిన ఆ నిర్లక్ష్యమే, దాని ద్వారా కలిగినటువంటి చిన్న చిన్న రంధ్రాలే, చిన్న చిన్న పగుళ్ళే మా ఆనకట్టలు కూలిపోయేటట్టుగా, మా నౌకలు మునిగిపోయేటట్టుగా ఉంటాయని మీరు మమ్మల్ని హెచ్చరించారు. మా ఎఫ్రాయిం ఎక్కడుందో మేము ఆలోచన చేసుకొని శ్రద్ధ తీసుకునే వారంగా ఉండటానికి
మాకు నేర్పండి. మరి ముఖ్యంగా మా తల్లిదండ్రులు మాకు అనుగ్రహించిన ప్రతిదానిని బట్టి నిన్ను స్తుతిస్తూ, వారిని గౌరవిస్తూ, దాని మీద మేమింకా ఉన్నతమైన ఆటలు నిర్మించగలిగే సామర్థ్యాన్ని పొందుకున్నట్లు సహాయం చేయండి. వారు సంపాదించిన వాటిని మేము పాడు చేసేవారంగా, పోగొట్టుకునే వారంగా కాక వాటిని ఇంకా వృద్ధి చేసుకునేటువంటి జ్ఞానము మాకు దయచేయండి. వ్యక్తిగతంగా మేము కూడా కొన్ని సంపాదించేటువంటి మనస్సు కలిగి ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన ప్రతిదాని విషయంలో మేము ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలో ఆ విధంగా శ్రద్ధ తీసుకుంటూ కొనసాగలుగునట్లు బలపరిచి నడిపించమని, సమస్తమైన మహిమ మా జీవితాల ద్వారా మీకు కలుగునట్లు, మేము ప్రవర్తించే ప్రతి ప్రవర్తనలో కొనసాగునట్లు కృప చూపమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మీకు తోడయుండి మీ ఎఫ్రాయిమును గుర్తించి శ్రద్ధ తీసుకుంటూ, తల్లిదండ్రులు సంపాదించిన దాంతో తృప్తిపడక మీ సొంతగా కొన్నిటిని సంపాదించుకుంటూ ద్వారా దేవుని మహింపరిచే జీవితాలు కలిగి ఉండునట్లు ఆయన మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.